పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణలో ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తుందని సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. నియోజకవర్గ పరిధిలోని 4 మండలాల్లోని 31 మంది లబ్ధిదారులకు సోమవారం ఒంగోలు మంగమూరు రోడ్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయ్ కుమార్ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు 10,08,000 రూపాయల విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని అర్హులందరికీ ఆరోగ్య పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సహాయం అందిస్తున్నామని అన్నారు. కుల మతాలు రాజకీయాలకు అతీతంగా ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం అమలు చేస్తున్నామని అన్నారు. పేదలు ఆరోగ్యం కోసం ఆర్థికంగా ఇబ్బంది పడకూడదన్న లక్ష్యంతో ఈ సహాయం చేస్తున్నామని చెప్పారు. అవసరం ఉన్న అర్హులను ఈ పథకం ద్వారా ఆదుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, మండల నాయకులు, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ 31 మంది అందరూ ఎస్సీ బీసీలే. ప్రతి ఒక్కరికి కులాలకు అతీతంగా, పార్టీల అతీతంగా సీఎం రిలీఫ్ ఫండ్ సందర్నతలపాడు కాన్స్టిట్యున్సీలో మేము ఇస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆరోగ్యము, హాస్పిటల్స్ వెళ్ళినప్పుడు బాగలేని వాళ్ళకి మనం వాళ్ళకి హెల్ప్ చేయటమే మన అదృష్టం అని భావిస్తూ పార్టీలు, కులాలు, మతాలు అన్నిటికీ అతీతంగా ఈ సీఎం రిలీఫ్ ఫండ్లు ఇస్తున్నాము. రాబోయే కాలంలో కూడా ఎవరికైనా కానీ, అర్హులైన ఎవరైనా కానీ హాస్పిటల్స్కి వెళ్ళి ఏమైనా ఇబ్బందులు పడితే మేము ఖచ్చితంగా వాళ్ళకి సాయం చేయడానికి ముందుంటామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అన్ని కాన్స్టిట్యున్సీల కన్నా ఉత్సాహంగా ప్రత్యేక దృష్టి పెట్టి సీఎం రిలీఫ్ ఫండ్ల మీద మేము దృష్టి పెట్టాము. ఇవన్నీ ప్రజలు గమనించుకొని ఇటు ఎమ్మెల్యేగా విజయ్ కుమార్, అటు ఇంత కష్టకాలంలో కూడా చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారు ఈ సీఎం రిలీఫ్ ఫండ్లు ప్రజలకి అందుకుంటున్నారు. ఆపదల్లో ఉన్న వాళ్ళందరికీ సాయం చేస్తున్నారని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని రాబోయే కాలంలో మా అందరినీ మద్దతు ఇచ్చి సహకరించాలని మరి కోరుకుంటూ సెలవు.